ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. మొదటి 2 ప్రధాన ఘట్టాల్లో 6 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇక మౌని అమావాస్య రోజున 8 కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 13న పుష్య పౌర్ణమితో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. 14న మకర సంక్రాంతి పర్వదినాన తొలి అమృత స్నానం జరిగింది. త్రివేణి సంగమంలో ముందుగా నాగసాధువులు స్నానాలు చేశారు. తర్వాత సాధారణ భక్తులు స్నానాలు చేశారు. ఆ 2 రోజుల్లో 6 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 29న మౌని అమావాస్య సందర్భంగా 2వ అమృత స్నానం జరుగుతుంది. దీనికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఏర్పాట్లను సమీక్షించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. 8 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా 3వ అమృత స్నానం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 12న మాఘపూర్ణిమ సందర్భంగా పుణ్యస్నానాలకు భారీగా విచ్చేరున్నారు భక్తులు. చివరిగా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన జరిగే పుణ్యస్నానాలతో మహాకుంభమేళా ముగుస్తుంది.